దేవుని పరిచర్య చేసే అవసరత ఈరోజు చాలా ఉంది. కోత విస్తారము, పనివారు కొద్దిమందే. పనివారు కొరకు వేడుకోండి అని యేసయ్య తండ్రిని వేడుకోమన్నాడు. ఈరోజు మనకంటే చురుగ్గా మతోన్మాదులు రేగి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, ఏదో కథ నడిచిపోతుందిలే అని ఊరుకోవటం కాకుండా గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాలు సైతం వదిలిపెట్టకుండా నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతాలను ప్రభు కొరకు సంపాదించుకున్నటకు సిద్ధపడేటువంటి దైవ జనాంగం అవసరమై ఉంది. అనుభవం లేకుండా, అభ్యాసం లేకుండా, పైన పెద్దల సలహా లేకుండా, ఒక ఆలోచన లేకుండా కొంతమంది ఎగిరి దూకుతారు సేవలోకి. ఎంత ఆవేశంగా దూకుతారో అంత ఆవేశంగా చల్లారిపోతారు. వాళ్ళు చేయలేరు. ఎందుకంటే నేర్చుకునే మనసు ఉండదు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కష్టపడి నేర్చుకోవాలి, అనుభవజ్ఞుల్ని కనుక్కోవాలి, వాళ్ళ ఆలోచనతో ముందుకెళ్ళాలి, ఒక చోట స్థిరంగా ఉండాలి, ఒక చోట స్థిరంగా వెంబడించాలన్న ఆలోచన ఉండదు. అర్థమైందా? అట్లాగా రకరకాలుగా ఈరోజు సేవకత్వం జరుగుతూ ఉంది. దానివల్ల ఫలితం ఉండదు. అందుకని నమ్మకంగా కొన్ని సంవత్సరాలు దైవజనుని దగ్గర ఎదిగిన అనుభవం, శిష్యత్వం చేసినటువంటి అనుభవం ఎంతైనా మంచిది. ఒకవేళ శిష్యత్వం చేయకుండానే నిన్ను పిలిచాడు అనుకుందాం, దేవుని చిత్తమై. కనీసం పిలుపు తర్వాత అయినా సరే దేవునికి ప్రార్థన చేసి దేవుడు నీకు చూపించినటువంటి దైవజనుని నమ్మకంగా వెంబడించాలి. ఆ సలహా తీసుకోవాలి, ఆ ఆలోచనలు తీసుకోవాలి, దేవుని పని చేయాలి. నాకు ఎవడో చెప్పే అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, అసలు నేను ఎవడి మాట వినను అంటే అటు ఇటుగాని వ్యక్తి తయారవుతాడు. దానివల్ల దేవుని పని జరగకపోగా జరిగే దేవుని పనికి తానే ఒక నష్టంగా దాపురిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అభ్యాసం అవసరం, అనుభవం అవసరం. వాక్యానుభవం కావాలి, శిష్యత్వపు అనుభవం కావాలి. అర్థమైందా? ప్రార్థనా అనుభవం కావాలి. ఏమేమి అనుభవాలు కావాలి అంటే ఇవన్నీ కావాలి. మనుషులతో వ్యవహరించేటువంటి తీరుతెన్నుల అనుభవం కావాలి. కొంతమంది వాక్యం అద్భుతంగా చెప్తారు, కానీ మనుషులతో వ్యవహరించే పద్ధతి తెలియదు. మహాపెడద్దరంగా ఉంటారు. నోరు తెరిగితే శాపాలు పెడుతుంటారు. ఎవడొస్తాడు? వచ్చిన ఎవడు ఉంటాడు? కొంతమంది చాలా తీయగా మాట్లాడతారు, కానీ ఉపదేశం తెలియదు. కొంతమంది మంచి ఉపదేశం చేయగలుగుతారు, కానీ చెవుల్లోంచి రక్తం వచ్చేంత కేకలేస్తారు. ఒకసారి ఉజ్జీవ ప్రసంగి కూడా ఒక ఆయన వస్తున్నాడంటే నేను పోయి స్పీకర్ దగ్గరే కూర్చున్నా. ఉజ్జీవ ప్రసంగికుడు అంటే ఆయన ప్రసంగం చేస్తే ఆత్మలో ఉజ్జీవం వచ్చింది అనుకున్నా. లౌడ్ స్పీకర్లోంచి ఉజ్జీవం వచ్చిందని తెలియదు నాకు అప్పుడు దాకా. నా కర్మగాల ఆ స్పీకర్ దగ్గర కూర్చున్నాను. ఆ పాటలు పాడి, ఈ పాటలు పాడి చిన్నగా ఆయనకి సమయం ఇచ్చారు. అప్పటికి టైం 10:30 అయింది. లేటుగా ఇచ్చారు. అన్ని జనులు నిద్రపోతున్నారు ఇళ్లలో. ఇక మైకు తీసుకొని ఇక వేసాడో కేక, ఎగిరిపడ్డా అక్కడి నుంచి. ఇక ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు ఎంత అల్లాడిపోయి ఉంటారో అర్థమైపోయింది నాకు. ఆ తర్వాత ఇక ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగింపు దాకా కేకలు వేస్తానే ఉన్నాడు. అదేమంటే ఉద్యోగం అంటున్నాడు. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది. పోస్టర్లో పేరు కరెక్టే, ఉజ్జీవ ప్రసంగికుడే నిజమే, కానీ ఆత్మల ఉజ్జీవం కాదు, ఇది శరీర ఉజ్జీవం అని ఇక స్పీకర్లకు అందుబాటులో ఉండకుండా పరారైపోయాక కాసేపు నా వల్ల కాలేదు జంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలీదు, అట్లా కాదు, నింపాదిగా చెప్పాలి, శ్రావ్యంగా చెప్పాలి, అవతల వాడికి అర్థమయ్యేటట్టు ఆ భారంతో చెప్పాలి. ఏదో ప్రసంగం చేయాలంటే చేయాలని కాదు, ఒక ఆత్మను రక్షించాలి ఎట్లనన్నా కష్టపడి అని అది ఆ భావం మైండ్లో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలి అని తర్వాత తెలుసుకున్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే, ప్రార్థన చేయండి. దేవుని దయ వల్ల ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ సేవలోకి వెళ్ళిపోయి ఉన్నారు, మరి కొంతమంది రెడీ అయ్యారు దేవుని దయ వల్ల. ఇక ఉన్న మీలో కూడా అనేక మంది లేవాలి. గుంపు చూస్తే చాలా ఉంది, సేవకులు మాత్రం తక్కువ. కాదు, దైవ జనాంగం కూడా లేవాలి. ఇంతమందిలో కనీసం కొందరైనా దేవుని సేవకు తమను తాము అప్పగించుకొని దేవుని రాజ్య విస్తరణ విషయంలో భారం కలిగి ఉండకపోతే ఎట్లా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రకటించడానికి చాలా ప్రాంతాలు ఉన్నాయి.
మీ సొంత ప్రదేశాలు ఉన్నాయి, మీ బంధువులు, మీ సమాజం, మీ శ్రేయోభిలాషులు, మీ ఊరు, మీ సొంత ఊరు, మీ ప్రాంతం. మీ ఊర్లోకి నేను వచ్చి సేవ చేయడానికి నాకు అవకాశం దొరకదు, కానీ నీ ఊర్లో నువ్వు చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. మీ ఊర్లోకి నేను రావచ్చు కాదు, కానీ నువ్వు రావచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు ఉండొచ్చు. నువ్వు ఒకవేళ సేవ చేసినా ఎవడు అడ్డగించడానికి లేదు. కాబట్టి మీ మీ ప్రాంతాలు. కొంతమంది ఏమంటున్నారు, ప్రవక్త స్వదేశమందు హితుడుగాడు అని ఉంది కదా, కాబట్టి నేను మా ఊర్లో పనికిరాను అంటున్నారు. ఎట్లెట్లా? నేను మా ఊర్లో పనికిరానన్నా, మా ఊర్లో అసలు నన్ను ఎవరు ఒప్పుకోరు, నన్ను అసలు ఎవరు ఆమోదించరు అంటున్నాడు. అలాగని పోనీ పక్క ఊర్లో నన్న చేస్తాడా? ఆడ కూడా చేయడు. అది తప్పు. మీ ఊర్లో ఒకవేళ నిన్ను ఆమోదించకపోతే కనీసం పక్క ఊర్లో నన్న నువ్వు దేవుని పని చేయాలి. ఇప్పుడు ఆ మాటకు వస్తే, చిలకలూరిపేట నేను పుట్టి పెరిగిన ఊరు ఈ ఊరే, పుట్టి పెరిగిన ఊరు ఈ ఊరే. కానీ ఈ చిలకలూరిపేట పట్టణంలో దేవుడు వాడుకుంటున్నాడుగా నన్ను. ఆ మాటకు వస్తే, నేను పుట్టిన ఈ ఊరు గాక నా తండ్రి పుట్టిన ఊరిలో సైతం దేవుడు నన్ను వాడుకున్నాడు. ఈ ఊరా వాడుకున్నాడు, ఆ ఊరు కూడా వాడుకున్నాడు. నేను ప్రవక్త స్వదేశమందు హితుడుగాడు అంటే సొంత వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రవక్తను గుర్తుపట్టరు, వాళ్ళు అతన్ని హితుడిగా భావించరు. కానీ సొంత వాళ్ళు కాకుండా ఇతరులు గుర్తుపడతారు, గుర్తుపట్టి వెంబడిస్తారు. మనం ఎలా ఫీల్ అవ్వాలి, మనం ఎలా ఆలోచించాలి, మనకి ఏ భారం ఉండాలి అంటే గ్రహించండి. గెరాసేనీయుల దేశంలో దురాత్మ పీడితుడైన వానికి యేసయ్య చెప్పాడు చూడు. ఏం చెప్పాడు? యేసయ్యా నీతో పాటు నేను కూడా వచ్చేస్తానని అతడంటే, నీవు పోయి దేవుడు నీకు ఎట్టి కార్యములో చేసినో నీ ఇంటి వారికి తెలియజేయమన్నాడు. ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళమని చెప్పలా, ముందు నీ ఇంటి వారికే తెలియజేయమన్నాడు. ఒక సేవకుడు ఫస్ట్ ఇంట గెలవాలి, ఇంట గెలిస్తేనే రచ్చ గెలవగలుగుతాడు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఇంటిని గెలవటానికే ప్రయత్నం చేయాలి. ఇంటిని గెలవలేకపోతే, ఇల్లు ఎంతకి లోబడకపోతే అవసరమైతే దాన్ని విసర్జించైనా మరో ప్రాంతానికి వెళ్ళి దేవుని పని చేయాలి. సహోదరులు భక్త సింగ్ గారు ఫస్ట్ ఇంటిని గెలవడానికి ప్రయత్నించాడు, ఇల్లు తిరస్కరించింది. ఇంటిని విసర్జించి వచ్చి ఒంటరిగా దేవుని పని చేసి దేవుని కొరకు కొవ్వొత్తిలా కరిగిపోయి అనేక మందిని వెలిగించి వెళ్ళిపోయాడు ఆ మహనీయుడు. కాబట్టి మొదటి ప్రయత్నం ఇంటి దగ్గరే జరగాలి. మొదట ఇంటినే ప్రభావితం చేయాలి, ఇంటి వారిని ప్రభావితం చేయాలి, ఇంటి ప్రాంతాన్ని ప్రభావితం చేయాలి. ఆ తర్వాత బయట ప్రాంతాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రిలారా, ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కొత్త వాళ్ళు ఉన్నారు, పాపం ఏం తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్పబోతున్నాను. ముందే సీనియర్స్కి చెప్తున్నాను, సాతాను చీకట్లో కమ్ముకొస్తున్నాయి. వాడు ప్రాంతాలని, పట్టణాలని, పల్లెల్ని, గ్రామాలని ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ఈ మధ్య కాలంలో మన దేశంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాడు పావులు గదుపుతున్నాడు. సువార్తను అడ్డుకోవడానికి, సువార్త వ్యాప్తిని అరికట్టడానికి, అనేక ప్రాంతాల్లో దేవుని సహవాసాలను బ్రేక్ చేయడానికి వ్యూహాత్మకంగా కదులుతున్నాడు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త తీసుకొని ముందు వాడి కార్యాలు నాశనం అయ్యేటట్టు ప్రార్థన చేస్తూ, మరో పక్కన నీకు దొరికే ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఇతరులకు దేవుని ప్రేమని ప్రకటిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఆత్మని రక్షించడానికి మళ్ళొక్కసారి మనం దీక్ష బోనాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. అందరూ వింటున్నారు కదా? జాగ్రత్త తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధమై లైన్లోకి వెళ్తున్న వాళ్ళే కాదు, ఇంకా అనేక మంది కూర్చున్న వాళ్ళలో నుంచి దేవుని సేవకు రేపబడాలి. ఒకప్పుడు నేను కూడా మీలాగే కూర్చున్నాను, మీలాగే వాక్యం విన్నాను. కానీ దేవుడు నాతో మాట్లాడే కొద్దీ నా హృదయంలో ఆత్మల కొరకైన భారం రేగింది. సేవ చేయడానికి ధైర్యం చేసి ముందుకు రాలేకపోయినా దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాలన్న ఆరాటం మాత్రం రక్షణలోకి వచ్చిన తొలి దినాల నుండి నాకు ఈ రోజు వరకు అది తరగలేదు. ఇప్పటికి కూడా ఎంత ముఖ్యమైన పనికి వెళ్తున్నా ఒక ఆత్మ కొత్తగా నాకు కనబడితే సువార్త చెప్పకుండా వెళ్ళటానికి నాకు మనసు ఉండదు. నేను చెప్పనన్నా చెప్తా, లేకపోతే చెప్పే వ్యక్తికి అప్పగించన్నా వెళ్తా. కానీ ఒక ఆత్మను వదిలిపెట్టి వెళ్ళటం మాత్రం నా వల్ల కాదు. అదే నా ఒక బలహీనతగా, నా వీక్నెస్గా ఏర్పాటు చేసుకున్న దాన్ని. ఏంది నా వీక్నెస్, ఏంది నా బలహీనత అంటే, ఒక నూతన ఆత్మ నాకు కనిపిస్తే సువార్త చెప్పకుండా వదలను.
రాజకీయ నాయకుల దగ్గర నుండి పోలీస్ అధికారుల దాకా, లాయర్ల దాకా, డాక్టర్ల దాకా ఎంతమంది నాకు పరిచయస్తులు ఉన్నారో, ఎంతమంది నన్ను దర్శించారో వాళ్ళందరినీ మీరు వెళ్ళి అడగండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, మాకు సువార్త చెప్పారు షాలేం రాజు గారు అని. ఎంత పెద్ద సభలో కూడా వాళ్ళ కుర్చీ వేసి, అవసరమైతే మెడలో దండేసి, ఒంటి మీద శాల వేసి మరి కూర్చోబెట్టి, పెద్ద గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం, పెద్ద పుస్తకం వాళ్ళ చేతికి ఇచ్చి సువార్త చెప్పాను. మంత్రి స్థాయి వ్యక్తికి కూడా సువార్త చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా దేవుని చిత్తమైతే ఇంకా అనేక మందికి ప్రకటించాలి. నా హృదయంలో ఆరాటం ఉంది. మీరేం కావాలని చెప్తున్నాను నేను? ఏదో ఒకటి కావాలా? ఏం కావాలి? పొద్దస్తమానం కూర్చొని దేవుని మాటలు వింటమే కాదు, తెలియని వాళ్ళకి మీరు సువార్త ప్రకటించేవారు కావాలి. ఏమండి, ఒట్టిగా పుస్తకం చదివి సేవ చేయటం కాదు. అభ్యాసాత్మక శిష్యత్వం అంటే దైవజనుడు చెప్పిన మాట విని పరిచర్య చేసి, శిష్యత్వం చేసి దైవ సేవలోకి రావడానికి అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి. కొంతమంది లోబడరు అట్లా. తమ్ముడు, కొంతమంది నా దగ్గరికి వచ్చారు, అన్న నాకు సేవ చేయాలని ఉంది అన్నారు. నేనన్నాను, అట్లయితే వెళ్ళి ముందు పరిచర్య చేయి అన్నాను. పరిచర్య చేయి అన్నాను. అటు పరిచర్యలో కనపడలా. అదే ఒక పరీక్ష. పరిచర్య చేయాలి, నేను చూడాలి, సాక్ష్యం గుర్తించాలి. తర్వాత ఆ వ్యక్తి భక్తిని, ఆ ఆత్మీయతని పరీక్షించి, తర్వాత అనుభవాలు నేర్పి లైన్లోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. నేనేం ఎక్కువ టైం తీసుకోను. కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా ఆ వ్యక్తికి అవగాహన కలిగిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఇక ఆగడు. నేనైతే నాకు సత్యం అర్థమైంది, నాట నుంచి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. చర్చికి వెళ్తూనే నా వర్క్ నేను చేసుకుంటా, చర్చికి వెళ్తూనే ప్రతి ఆదివారం ఒంటరిగా వెళ్ళబుద్ధి కాదు. ఎవరో ఒకళ్ళని నాతో పాటు దేవుని సన్నిధిగా తీసుకెళ్లాలని మిగుల ఆశతో తప్పించేవాడిని. దైవజనుడు గుర్తించాడు. చిన్న పరిచర్యే, ఆ చిన్న పరిచర్యలో ఎవరెవరు వచ్చారు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు దైవజనుడికి ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి ఆదివారం నాతో పాటు ఎవరో ఒక నూతన వ్యక్తిని దైవజనుడు గుర్తించాడు. తర్వాత నేను ఆ ఊరు వదిలిపెట్టి, హైదరాబాద్ వదిలిపెట్టి చిలకలూరుపేట ప్రయాణం అయినప్పుడు ఆ దైవజనుడు నా మీద చేయి ఉంచి చెప్పిన మాట ఏమిటంటే, నాయనా, నీ మీద దేవుని పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, నిన్ను ఆయన సేవ కొరకు చిలకలూరుపేట తీసుకెళ్తున్నాడు అని చెప్పి పంపించాడు. ఎలా చెప్పగలిగాడు అంటే, దేవుని ఆత్మ ద్వారా ఆయనకు బయలుపరచబడింది. ఎలా బయలుపరచబడింది అంటే, ముందే నా కదలికలన్నీ ఆయన గమనిస్తూ వచ్చాడు. అందరూ ఆదివారం వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు వస్తూ ఉంటే, నేను ఒట్టిగా నా కుటుంబంతో మాత్రమే కాకుండా ఎవరో ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో, ఒక కుటుంబాన్నో కొత్తగా దేవుని సన్నిధికి పరిచయం చేయడానికి తప్పించేటువంటి ఆ ఆసక్తిని మొదట దేవుడు ఆయన కృపతో గుర్తించాడు. తర్వాత దైవజనుడికి ఆ గ్రహింపు కలిగించాడు. ప్రియులారా, మనల్ని దేవుడు పిలిస్తే, వినండి, మనల్ని దేవుడు పిలిస్తే ఆ ఏర్పాటు మన మీద ఉంటే, మనల్ని మనం చెప్పుకోవటం కాదు, కొన్ని సాక్ష్యాలు దేవుడు చూపిస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. దేవుడు మనల్ని ఆయన పని కొరకు నియమించుకొని ఉంటే కొన్ని రుజువులు మీకు ఆయన దేవుడే బయలుపరుస్తాడు. వాటిలో మొట్టమొదటిది, నీ ఇంటి వారిలో కనీసం ఒక్కరైనా నీ మీదున్న ఏర్పాటు గుర్తించేటట్టు దేవుడు చేస్తాడు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు గుర్తించకపోయినా నీ బంధువర్గంలోనైనా ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా నీ మీదున్న ఏర్పాటు విషయమై అటువైపు నుంచి స్పందన వచ్చేటట్టు దేవుడు నీకు బయలుపరుస్తాడు. మొదటిది. రెండవది, ఏ సహవాసంలో అయితే నువ్వు వెంబడిస్తా ఉన్నావో ఆ సహవాసంలో నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్న దైవజనుడికి నీ విషయమైనటువంటి గ్రహింపు దేవుడు ఇస్తాడు. చాలామంది వస్తుంటారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు యెహోషువలాగా, సమూయేలులాగా సన్నిధిని అతిగా ప్రేమించే లక్షణం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఏర్పాటు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఆనందాన్ని పొందగలుగుతారు, కానీ బయట ఎక్కడ కూడా వారు ఆనందాన్ని పొందలేరు, ఇష్టపడరు. ఏర్పాటులో ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణం ఇది. కొంచెం అవకాశం వచ్చినా సన్నిధికి పోదాం, సన్నిధిలో గడుపుదాం, సన్నిధిలో ఆనందిద్దాం, సన్నిధిలో పరవశిద్దాం, సన్నిధిలో ప్రార్థన చేద్దాం, పరిశుద్ధులతో సహవాసం చేద్దాం అన్నట్టు
ఆయన సన్నిధి కొరకు ఆకాంక్ష కలిగి ఉంటారు గనుక దీన్ని ఆల్రెడీ దైవజనుడు గుర్తిస్తాడు గనుక రెండవ సాక్ష్యం దైవజను వైపు నుంచి దేవుడు ఇప్పిస్తాడు. ఆయనే చెప్తాడు, నాయన నువ్వు కొంచెం సమీపంగా ఉండి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తా ఉంటాడు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఏర్పాటు మన మీద ఉంది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అన్య జనులలో నుంచి కూడా నీలో దైవత్వాన్ని గుర్తుపట్టేటట్టు దేవుడు చేస్తాడు. అన్యజనులు సైతం నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించగలుగుతారు. ఆ విధంగా ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. నువ్వు వెళ్తా ఉంటావు, నీలో ఉన్న ఆ నీతి, ఆ ఆత్మీయత, ఆ దేవుని వెలుగును వాళ్ళు గుర్తించి, బాబు 2 ముక్కలు మా కోసం ప్రార్థన చేయవా అని వాళ్ళు అడిగేటట్టు చేస్తాడు. అలా వాళ్ళు నిన్ను అడిగినప్పుడు దాని సాక్ష్యం ఏంటంటే, చేతుల నుంచి ప్రార్థన చేసేది సహజంగా నువ్వేమనుకుంటావు, దైవజనుడు. కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో వ్యక్తులు నిన్ను అడిగి, అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చేయి, లేకపోతే మా అబ్బాయికి ప్రార్థన చేయి, అన్యులు కానీ విశ్వాసులు కానీ నిన్ను పిలిచి అడిగినప్పుడు ఇదిగో మరొక రుజువు ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి నిన్ను ఒక సామాన్యుడిలాగా వాళ్ళ వంటి వానిగా చూపించట్లేదు. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, ఆయన భక్తునిగా, ఆయన దాసునిగా వారికి నిన్ను బయలుపరిచాడు. అందుకే నిన్ను ప్రార్థన చేయమని వాళ్ళు కోరారు. నీలో వాళ్ళకి దేవుడు, దేవుని వాక్కు కనపడకపోతే నిన్ను అడగరు వాళ్ళు. నీలాంటి వాళ్ళు, నీకంటే గొప్పవాళ్ళు చాలామంది వాళ్ళకి కనపడతారు. కనపడి ఉండల్లా పిలిచి ప్రార్థన చేయండి అనరు వాళ్ళు. కానీ నిన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా బెండ్ అయి నిన్ను పిలిచి ప్రార్థించమన్నారు అంటే దేవుని వెలుగు నీ మీద ఉన్నట్టు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఆ దేవత్వం నీలో కనపడితేనే వాళ్ళు పిలిచి ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయయ్యా అని అడిగేది. హలో, అర్థమైందా? అదొక 3వ రోజు. ఫస్ట్ సంఘ సాక్ష్యం, 2 ఇంటి సాక్ష్యం, 3 దైవజనుని సాక్ష్యం. సంఘం కూడా గుర్తిస్తుంది, సాటి సహోదరులు కూడా గుర్తిస్తారు. మనందరం వేరు, మన ప్రార్థనా జీవితం వేరు, ఆ సహోదరుడు వేరు, ఆయన ఆత్మీయత వేరు, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడని సాటి సహోదరులు కూడా గుర్తించి సంఘంలో కూడా నిన్ను ప్రత్యేకంగానే గౌరవిస్తారు, ఏర్పాటున్నవాని. ఎందుకంటే నా కోరిక ఏంటంటే, మీలో అనేకులు ఆ పిలుపు ఉన్నోళ్ళు ఉన్నారు, వారంతా ముందుకు రావాలి. పొద్దస్తమానం ఆ కొత్త వాళ్ళకే చెప్పుకుంటా కూర్చోను. మీకు కూడా ఆ భారం ఉండాలి. దేవుడు ఆల్రెడీ నిన్ను పిలిచి ఉంటే ఇదిగో ఈ కనపడుతుంటే గుర్తు చేసుకోమని చెబుతున్నాను నేను. 4వది దేవుని సాక్ష్యం. ఇది ముఖ్యమైనది. దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వాక్యానికి వచ్చి కూర్చోగానే మనసులో నువ్వు అనుకుంటావు, దేవా ఇదేంది నన్ను ప్రార్థన చేయమంటున్నారు, ఇదేందయ్యా నా ఇంట్లో కూడా నన్ను ప్రత్యేకంగానే గుర్తిస్తూ ఉన్నారు, అన్నయ్య కూడా ఏందో నన్ను ప్రత్యేకంగానే మాట్లాడుతూ ఉన్నాడు, ఏంది నాయన నాకంత సామర్థ్యం లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివి లేదు, నేను పనికొచ్చేవాడిని కాదు, అంత చదువు కూడా నా దగ్గర లేదు, కొద్ది గొప్ప ఉంది, నేను ఎట్లా పనికొస్తాను నాయన అనుకొని నువ్వు కూర్చుంటావు సన్నిధిలో. అదే రోజు మాట్లాడతాడు, నువ్వు నాకు సేవ చేయాలి అని. నువ్వే చేయాలి నా కుమారి, నువ్వే చేయాలి నా కుమారుడా, నా ఏర్పాటు నీ మీద ఉందని అదే రోజు నీకు వర్తమానం అందేటట్టు చేస్తాడు. దేవుని సాక్ష్యం సంఘంలో నుండి పిలవటమే కాదు, దైవజనుని నోట నుండి వాక్కు ద్వారా నిన్ను పిలవటమే కాదు, నిన్ను ఆయన దాసునిగా, దాసురాలిగా ఎంచితే మరుగయున్న ప్రత్యక్షతలు కొన్ని నీకు బయలుపరిచి సాక్ష్యం దృఢపరుస్తాడు ఆయన. నిన్ను తన దాసునిగా, దాసురాలిగా ఎంచినట్లయితే ఆయన ఏది చేయబోయినా నీకు ముందు బయలుపరుస్తాడు. అది దేవుని అలవాటు. నువ్వే ఆశ్చర్యపోతూ ఉంటావు, నువ్వు చెబుతూ ఉంటావు ఇతరులకి, అన్నా నీ గురించి నాకు ఇలా కనపడింది, మరి దేవుడు ఇలాంటి కార్యం చేయబోతున్నాడని నాకు బయలుపరిచాడు అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏమన్నా నాలాంటోడే కూర్చొని వాక్యం వింటాడు, ఆయనకేందో కనపడిందంటే నాకు చెబుతున్నాడు అని ఆయన అనుకుంటాడు. కానీ కొద్ది రోజులకి ఆయన ఆశ్చర్యంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. సోదరా నువ్వు చెప్పింది అక్షరాల అలానే జరిగింది, దేవుడు అలానే చేశాడు అన్నప్పుడు దేవుడు రూఢిపరుస్తున్నాడు అన్నమాట. నా దాసుల మాట నేను రూఢిపరచువాడను. అదొక సాక్ష్యం. నువ్వు పలికిన మాట నెరవేర్చి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. ఆయన ఇచ్చే సాక్ష్యాలు తమ్ముడా, మొట్టమొదటిది ఫ్యామిలీలో నుండి నీకు సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు, రాసుకున్నావా? 2 సంఘములో నుండి నీకు సాక్ష్యం సహోదరుల దగ్గర నుండి వచ్చేటట్టు చేస్తాడు. 3 దైవజనుని దగ్గర నుండి నీకు ఆ పిలుపు వచ్చేటట్టు చేస్తాడు, ఆ సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు. ఆయన ఉపదేశంలో నుండి నీకు సమాచారం ఇస్తాడు. 4 5వది
ఆయనగా నీవు పలికిన మాటలు నెరవేర్చి నీ నోటికి ఆయన తోడై ఉన్నట్టు రుజువు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అయితే ఆత్మాభిషిక్తులైనటువంటి దైవ జనాంగం ప్రకటిస్తున్నప్పుడు మెరుపులాగా వాళ్ళకి నిన్ను చూపించి నీ వైపు వారు చెయ్యెత్తి, తమ్ముడా నువ్వు ఏర్పాట్లో ఉన్నావు అనేటట్టు చేస్తాడు. అట్లా కూడా పిలుపు పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఇన్ని సాక్ష్యాలు నీకు చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ నీకు టచ్ అవుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని ఏర్పాట్లో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు. దేవుని పని చేయాలి, నువ్వు దేవుని రాజ్య నిర్మాణంలో నువ్వు దేవుని సేవకుడవు, సేవకురాలివి. ఆ ఏర్పాటు నీ మీద ఉన్నట్టు గుర్తుపట్టి నువ్వు జాగ్రత్త పడు. అంతేకాదు సంభవింపబోతున్న సంగతులు నీకు బయలుపరుస్తాడు ఆయన. నువ్వు పలికిన మాట నెరవేర్చడమే కాదు, ఏమేం జరగబోతున్నాయో ముందే అసలు ప్రపంచం మీద జరగబోయే సంగతులు కూడా నీకు బయలుపరుస్తాడు. నువ్వు ఎంత సమీపంగా ఉంటే అంత అద్భుతంగా నీతో మాట్లాడుకుంటూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. అదేందన్నా అందరికీ అలాగుండదా? అందరూ అందుబాటులోకి వస్తే అందరిని అలా వాడటానికి దేవునికి చిత్తమే అది. కానీ అందరూ అలాంటి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఎవరి దగ్గర ఆ మనస్సు ఉందో, ఎవరి దగ్గర ఆకలి ఉందో, ఎవరి దగ్గర ఆసక్తి ఉందో, యెహోషువ ఎవరో, సమూయేలు ఎవరో, హోఫ్ని, ఫినెహాసులు ఎవరో దేవుడికి తెలుసు. సమూయేలు సన్నిధిని కాచుకొని ఉన్నాడు, దేవుని కొరకు ఆకలి కలిగి ఉన్నాడు, దేవుడి పిచ్చితో ఉన్నాడు సమూయేలు. మళ్ళీ ఆయన ఒక విశ్వాసి కొడుకు, హన్నా కొడుకు, అవునా? కానీ దైవజనుని సంతానం ఉంది, హోఫ్ని, ఫినెహాసు. ఎవరి పిల్లలు వీళ్ళు? ఏలీ పిల్లలు. కానీ వాళ్ళల్లో కనబడలేదు, శామ్యూయల్లో కనపడింది. అందుకే దేవుడు సమూయేలు అని పిలిచాడు. ఎవడాయన సన్నిధిని కాచుకొని ఉన్నాడో, ఎవడాయన పాదపీఠం దగ్గర కాచుకొని ఉపచారం చేస్తున్నాడో వానిని పిలిచాడు. ఏమండి, దున్నపోతులు తిన్నట్టు తిని ఒళ్ళు కొవ్వెక్కి పొరలాడుతున్న వాళ్ళని పిలవలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పని చేసింది ఏలీ కుమారులు. దున్నలు తిన్నట్టు తిని కొవ్వెక్కి పొరలాడారు, ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా తయారయ్యారు. తండ్రి ఏమో యెహోవా భక్తుడు, కొడుకులేమో యెహోవాను ఎరగని దుర్మార్గులు అన్నాడు. కాబట్టి వాళ్ళని ఎందుకు పిలుస్తాడు? ఎవరు అందుబాటులో ఉన్నారో, ఎవరు ఆయన కొరకు ఆకలి కలిగి ఉన్నారో, ఎవరికి ఆయన హృదయంలో ఉన్నత స్థానం ఉందో, ఎవరు తన ప్రాణం కంటే ఎక్కువగా ఆయనను పిచ్చిగా ప్రేమిస్తారో వాళ్ళు దేవునికి తెలుసు. మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడాయన బాయ్ మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడాయన, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మన మీదున్న ఏర్పాటును ఈ లక్షణాలను బట్టి గుర్తుపట్టి దేవుని కొరకు మనం ముందుకు రావాలి, సిద్ధపడాలి. ఒకవేళ నేను చెప్పిన సూచనలన్నీ నీకు అర్థమై ఆల్రెడీ నువ్వు అన్నీ అనుభవించి ఉంటే నేను చెప్తున్నా, ఇక నువ్వు రెడీగా ఉండు. ఇన్ని లక్షణాలు నీలో కనపడ్డ తర్వాత ఆత్మల కొరకైన ఆకలి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. ఆల్రెడీ నీకు ఆ ఆకలి ఉండే ఉంటుంది. కప్పి పెట్టిన ఆగవు నువ్వు, సువార్త చెప్పకుండా. పాతి పెట్టిన ఆగవు నువ్వు, ప్రార్థన చేయకుండా. ఏడ్చి అంగలార్చకుండా ఉండలేవు, ఆత్మల కొరకు ఉండలేవు, ఏడవకుండా. ఎందుకంటే అభిషేకం నీ మీద ఉంది. ఆ రోదన విద్య నీకు నేర్పాడు, ఆ విజ్ఞాపనాత్మ నీ మీద కొమ్మరించాడు. నీకు ఏడుపులు మూలుగులే, ప్రశాంతంగా ఉండలేవు. ఏదో వచ్చిన పైసలతో తిన్నదాంతో తృప్తిగా సుఖపడి ఆనందించలేవు. నేనేదో లాస్ అవుతున్నా, నేనేదో మిస్ అవుతున్నా, నేనేదో చెయ్యాలి, ఏదో నేను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ నేను వెంటాడుతూ ఉంటుంది. నిద్ర పట్టనియదు, ప్రశాంతంగా తిననివ్వదు. ఏమిటది? ఆత్మల కొరకైన భారం దేవుని హృదయంలో ఉంది, అది నీ మీద పెట్టున్నాడు. అది చేసినప్పుడే నువ్వు తినగలవు, నిద్రపోగలవు. అది నీలో జరగనప్పుడు నువ్వు ఎంత గిలగాలాడుకొని లోకాన్ని ఎగిరెగిరి అనుభవిద్దామన్నా నీ వల్ల కాదు. వీటన్నిటిని బట్టి దేవుని ఏర్పాటు గుర్తుపట్టి ఎవరికి వాళ్ళు రాగల దినములలో మీ ప్రాంతాలు ప్రభావితం చేయనట్టు లేట్ చేయొద్దు. ఒకవేళ దేవుడు నిన్ను స్పష్టంగా పిలుస్తుంటే ఆలస్యం చేయొద్దు. ఆయనకు విధేయత చూపటానికి ఆలస్యం అయిందంటే ఆత్మల నష్టం అవుతుంది.
ఎప్పుడో నీ సరుకు అయిపోయినప్పుడు ఇప్పుడు సిగ్గు వచ్చిందయ్యా, ఇప్పుడు వాడుకోయ్యా అని వస్తే ఏదో కృపగల దేవుడు వాడితే వాడుతుండొచ్చు కాక, కానీ ఆయన అనుకున్న పనంతా నీ ద్వారా జరగదు. బాధపడతాడు. ఎందుకు నాయన ఆలస్యం చేసావు, అవి ఎప్పుడో పిలిచా కదా, ఎందుకు నిర్లక్ష్యం చేశావని బాధపడతాడు. కాబట్టి నేను చెప్పిన ఈ కొలతల్లో నీకు పిలుపు వచ్చుంటే ఇక నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పచెప్పుకో, సిద్ధపడు. ఒకవేళ స్పష్టంగా ఇన్ని రకాలుగా నీకు సాక్ష్యం ఇచ్చి పిలుస్తున్నా, మొండికేసి మొరాయించి పెడద్రపు చేష్టలు చేసి లెక్క చేయకుండా ఏముందిలని వదిలేసి తిరిగావా, స్ట్రైట్గా చెప్తున్నా, తన్ను పడిద్ది. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పేదా, ఏమైద్ది? తన్ను పడిద్ది. తన్నులు తిన్నదాకొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు పడింది, తిరిగా. మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, దైవజనం ద్వారా ప్రకటింపజేశాడు, ఎన్నో రకాలుగా నాకు సూచనలు ఇచ్చాడు, ఎన్నో రకాలుగా నన్ను ఎంకరేజ్ చేశాడు. నువ్వు పని చేయాలరా అని. మనకు ఆడ కుదిరితే ప్రభా, మనకు ఆడ సాధ్యం ఆడైద్దిలే నాయన. ఇందాక పాడిన పాట అదే. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్య, బలహీనుడను నేనయ్య. బలము నీదేను యేసయ్య, బలహీనుడను నేనయ్య. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. దెబ్బతిని రావటం ఎందుకు? తెలివైనోడు తన్ను పడకముందే జాగ్రత్త పడతాడు. తెలివి తక్కువడే తన్నులు తిన్నదాకా తెచ్చుకునే. కొడతాడండి, ప్రేమగా కొడతాడు, కోపంగా కాదు, ముద్దుకు కొడతాడు. కావాలా తన్నులు? ఎంతమందికి కావాలో చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. గట్టిగా ఒక తన్ను ప్రభు వచ్చి పడతారు నాయన. వద్దుగా తన్నులు వద్దుగా, చెప్పిన మాట వింటే తన్నుకు తన్నకుండా బన్నులు పెడతాడు. మంచిగా బన్నులు కావాలి, తన్నులు కావాలి. మంచిగా బన్ రోటీ పెడతాడు భయ్యా. చెప్పిన మాట విన్నా, లోబడాల, ధైర్యం చేయాలా, విశ్వాసం ఉంచాలా, అడుగు ముందుకేయాలి. ఏం భయమో భయం. ఇప్పుడు చేసే ఉపాధి వదిలిపెట్టి నీ సేవ అంటే ఎట్లా నాయన? కుటుంబాన్ని పోషించుకోవటం ఎట్లా? అప్పులు తీరే మార్గం ఎట్లా? ఏంటి ప్రభు అంటే, భూమి మీద పట్టాడు అన్నం పెడతానని నమ్మలేని వాడివి నిత్యత్వం ఇస్తానంటే ఏమి నమ్ముతావరా నువ్వు, నీ విశ్వాసం, నీ తలకాయ? అప్పుడు వద్దులే ప్రభు, నమ్ముతున్నాలే నాయన అని. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని దాన్ని చూసి ఆశపడ్డాను, ఇచ్చి వదిలేటట్టు చేశాడు. వ్యాపారంలో లాభం గోబలోకి వచ్చేటట్టు చేశాడు. అయిపోయింది. కాబట్టి అన్యజనులలో నుండి నువ్వు దేవుని వైపుకు రావాలంటే నీ మీద నిత్య జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే, నీ మీద ఏర్పాటు ఉంటాయి. అందరిలాగా నువ్వు కాదు, నువ్వు లోబడతావని ఆయన నిన్ను గుర్తిస్తే ప్రత్యేకంగా నిన్ను దర్శిస్తాడు. దర్శించి నిన్ను తీసుకొచ్చి సంఘంలో చేరుస్తాడు. సంఘంలో చేర్చిన తర్వాత పరిపక్వత చూసి నువ్వు ఆయన పనికి పనికొస్తావు. ఆ ఏర్పాటు కూడా నీ మీద ఉంటే నేను చెప్పిన పందాల్లో నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఆయన సేవ కొరకు నిలబెట్టుకుంటాడు.
ఏ పని కొరకు నిన్ను పిలిచాడో అందులో దేవుడు నిన్ను వాడుకోవాలి. అలా వాడబడితేనే నీ జన్మ సార్థకమైద్ది. దేవుని కొరకు వాడబడినప్పుడు, దేవుని పని చెయ్యనప్పుడు నువ్వు పుట్టేం లాభం? నువ్వు భూమి మీద ఎందుకు పుట్టా? రోజుకు 4 సార్లు తిని పొద్దున సాయంత్రం బాగా ఫ్రీగా వెళ్ళరాటానికి పుట్టావా? ఎందుకు పుట్టా మరి? దేవుని కొరకు బతకనప్పుడు నీ బతుకి నా బతుకి అసలు అర్థమే లేదు. జన్మ పుట్టి కూడా వేస్ట్. ఆయన సంతోషపడాలి కదా, సృష్టికర్త మనల్ని సృష్టించినందుకు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను, సమయం దగ్గరకు వస్తుంది, పరిస్థితులు భయంకరంగా మారబోతున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ జాగ్రత్త పడి మీ ప్రాంతాలని ప్రభావితం చేసి ప్రకటించటం మొదలు పెట్టండి. దేవుని గురించి సాక్ష్యం ప్రకటించటం మొదలు పెట్టండి. ప్రార్థించటం మొదలు పెట్టండి. సేవా సంబంధమైన అడుగులు వేయండి. దేవుని పని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. నిద్రమత్తులు కాకండి, నిద్రపోకండి. శత్రువు రేగుతున్నాడు, వాడి వ్యూహాన్ని నెరవేరనివ్వకండి. స్త్రీలు సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని ప్రకటిస్తుంది వాక్యం. పనికి మాలిన వాళ్ళు అడ్డగిస్తారు. స్త్రీ చెప్పొచ్చా, స్త్రీ ప్రకటించవచ్చా, అదా ఇదా అని. నేను చెప్తున్నా, ధైర్యంగా స్త్రీ సువార్త ప్రకటించవచ్చు. స్త్రీ. పనికి మాలిన మాటలు కొంతమంది మాట్లాడి నిరుత్సాహపరిచి దిగజారుస్తూ ఉన్నారు. ప్రకటించవచ్చు, సంఘంలో కూడా ప్రకటించవచ్చు, స్త్రీల సమాజంలోను. అలాగే దైవజన అనుమతితో సాక్ష్యం కూడా ప్రకటించవచ్చు. స్త్రీ ఏం అంటరాని వస్తువా, అపవిత్రురాలా? క్రీస్తు యేసునందు యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, సిధీనుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు, ఆఖరికి హిజ్రాతో సహా నపుంసకుడనియు కూడా భేదము లేదు. అందరికీ అవకాశం ఇవ్వబడింది. రాకడ దగ్గర వస్తుంది. అందరూ నడుం కట్టి క్రీస్తును గూర్చి ప్రకటించి, క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించి, ఆయన రాకడకు ఒక మహాగుంపు జనమును సిద్ధపరిచే బాధ్యత మన మీదే పెట్టబడి ఉంది. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక.